సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సాధారణ బోర్డు మీటింగ్ను నిర్వహించారు. బ్రిగేడియర్ రాజు అధ్యక్షతన కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ప్రజా సంక్షేమం గురించి ఎజెండాలో పొందుపరిచిన పలు అంశాలపై చర్చించారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాల కోసం భూమి బదలాయింపు, ప్రజా అవసరాలు సంబంధించిన రోడ్లు మరమ్మతులు, నాలాల అభివృద్ధిలో తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కంటోన్మెంట్ క్యారిడార్ నిర్మాణాల కోసం విడుదలైన నిధులు భద్రపరిచి కాంట్రాక్టర్లను ఆహ్వానించి త్వరగా పనులు పూర్తయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలని చర్చించారు. అదేవిధంగా ఎంతో కాలంగా బోయిన్పల్లిని పట్టిపీడిస్తున్న రామనకుంట చెరువు విషయంలో పైనుంచి వచ్చే డ్రైనేజీ నీరు, మోరీల నీరు నిలువరించి రామనకుంట మీద ప్రభావం చూపకుండా ఆపాలని అధికారులను బోర్డు సభ్యురాలు నర్మదా సూచించారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఇటీవల విడుదలైన రాజపత్ర విషయంలోనూ చర్చించారు.